హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. నేనైతే 16 సోమవారాల వ్రతం అనేది చేస్తున్నాను కదండి. ఇది వచ్చేసి 7వ వారం అండి. 7వ వారం పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీకైతే తర్వాత ఈ వ్రతం యొక్క మొత్తం పూజ అనేది నేను తర్వాత చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఈ వ్రతానికి కావాల్సిన నియమాలు ఏంటో నేను చెప్తానండి. ముందు రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. అలాగే మద్య మాంసాలకి కూడా మనం దూరంగా ఉండాలండి. నేనైతే ఈ 16 సోమవారాలు మొత్తం అయ్యే వరకు నేనైతే నాన్ వెజ్ తినను అని అనుకున్నానండి. ఆ తర్వాత మొత్తమే బంద్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. చూద్దామండి ఆ శివుడు ఎలా చేస్తాడో చూద్దాము. నేనైతే ఈ పూజకి కావాల్సింది ఏంటి అంటే మెయిన్ మనం పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం అండి. మనం ఇది పుట్టమన్నుతో శివలింగాన్ని అయితే మనం రెడీ చేసుకోవాలండి. అలాగే మనం తెల్లని అక్షింతలు అనేది మనం పూజకు వాడాలండి. అలాగే తెల్లని పుష్పాలు కూడా మనం పూజకి వాడాలి. అలాగే బిల్వపత్రాలతో నేనైతే స్వామివారికి అంగపూజ అనేది చేసుకున్నాను. అలాగే స్వామివారికి బెల్లం నూకతో చేసినటువంటి పరమాన్నాన్ని అయితే నేనైతే సమర్పించాను. ముందుగా అయితే మనం గణపతికి అయితే షోడశోపచారాలతో పూజన అనేది చేసుకొని స్వామి ఈ 16 సోమవారాల వ్రతం అనేది మంచిగా జరగాలని చెప్పేసి నేనైతే వినాయకునికి ఫస్ట్ అయితే మంచిగా మొక్కుకున్నానండి. ఆ తర్వాత పార్థివ లింగానికైతే షోడశోపచారాలతో పూజన అనేది చేసుకున్నానండి. అలాగే పంచోపచారాలతో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే నేను బిల్వపత్రాలతో అష్టోత్తరం అనేది కూడా చేసుకున్నాను. అలాగే స్వామివారికి అంగపూజ కూడా చేసుకున్నానండి. ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను. నేను తర్వాతనైతే మొత్తం పూజ వీడియో అనేది ఒకరోజైతే షూట్ చేసి మీ అందరికీ చూపిస్తానండి. ఇప్పుడైతే నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా చిన్నగా మీకోసం ఈ విధంగా పూజ ఏ విధంగా చేసుకోవాలో నేనైతే చూపించానండి. ఒకసారి మీరందరూ కూడా ఆ శివయ్యని దర్శించుకోండి. ఆ శివుని ఆశీర్వాదాలు మనందరిపైన కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం అందరం కూడా ఈ 16 సోమవారాల వ్రతాన్ని అయితే అందరూ ఆచరించాలండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయండి. ఓకేనా అండి? సర్వే జన సుఖినో భవంతు.